హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు యాక్ట్ ఫైబర్ నెట్కి సంబంధించిన ప్లాన్స్ విజయవాడలో ఏవేవి ఉన్నాయి, దీని యొక్క కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే మీరు ఏ విధంగా తీసుకోవచ్చు, ఇంకా దీంట్లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమేమి ఉంటాయి, ఓటీటీ యాప్స్ ఎన్ని వస్తాయి, ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ ఎన్ని వస్తాయి అనేది ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా అయితే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ విజయవాడకు సంబంధించిన ప్లాన్స్ నేను మీకు చెప్తాను. ఇంకా ప్లాన్స్ చూసే ముందు మీరు దీని యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకోవాలన్నమాట. సో ముందుగా మీరు కొత్త కనెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే కొన్ని విషయాలను ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే ఎప్పుడు కూడా కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళది మీకు ఇన్స్టాలేషన్ ఫ్రీగా ఉండాలి, ఇంకా వీళ్ళ ఫ్రీ వైఫై రౌటర్ ఉండాలి అంటే మినిమం 6 months ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే మాత్రమే మీకు వీళ్ళు ఫ్రీ వైఫై రౌటర్ కానీ ఇంకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకోకుండా ఫ్రీగా ఇన్స్టాల్ చేసి వెళ్తారనమాట. అలా కాకుండా 6 monthsకి కాకుండా మీరు 6 months కంటే బిలో ఏ ప్లాన్ తీసుకున్నా అయినా సరే 1 month కానీ 2 months 3 months ప్లాన్ తీసుకున్నా సరే మీకు ఇన్స్టాలేషన్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసి వీళ్ళు ఏరియాని బట్టి డిమాండ్ చేస్తారు. కొన్ని చోట్ల 1000 రూపాయలు తీసుకుంటారు, కొంతమంది దగ్గర 1500 తీసుకుంటారు. సో వీళ్ళు వచ్చేసి డిఫరెంట్గా సర్వీస్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు అనమాట. ఇంకా ప్రతి ఒక్క టౌన్లో అయితే మినిమం 6 months ప్లాన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఫ్రీగా వైఫై రౌటర్ అయితే ఇస్తారనమాట. ఇంకా 6 months కంటే తక్కువ ప్లాన్ తీసుకునే వాళ్ళకైతే వైఫై రౌటర్ వీళ్ళు ఫ్రీగా ఇవ్వరు. మీరు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దానికంటే బెటర్ మీరు వాళ్ళ దగ్గర వైఫై రౌటర్ కొనే కంటే బయట మీరు ఎక్కడి నుంచి అయినా వైఫై రౌటర్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను కూడా ఇంతకుముందు వైఫై రౌటర్ వెళ్ళి తీసుకుని వాడాను. అది 6 months వరకు మాత్రమే వర్క్ చేసింది. 6 months అవ్వగానే దాని యొక్క పని సమాప్తం అయిపోయింది. ఆటోమేటిక్గా అది వర్క్ చేయడం స్టాప్ అయిపోయింది అనమాట. దాని తర్వాత వాళ్ళు దానికి రీప్లేస్మెంట్ ఇవ్వలేదు, మళ్ళీ సర్వీస్ చేయించమన్నా అది కూడా చేయించలేదు అనమాట. సో అది మేబీ రీఫర్బిష్డ్ వైఫై రౌటర్ అయి ఉండొచ్చు, కొత్తదని చెప్పి నాకైతే ఇచ్చారు వాళ్ళు, కానీ అది రీఫర్బిష్డ్ అయి ఉండొచ్చు. నేను కస్టమర్ కేర్తో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. మేము మార్చాము, ఇంకా అంతే దాని పరిస్థితి అని చెప్పి వాళ్ళు వదిలేశారన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది వాళ్ళ వైఫై రౌటర్ అయితే మీరు అవాయిడ్ చేసే ఇంకే చూడండి. అది కూడా కాక వాళ్ళు 6 months అయిపోయింది మీరు వాడారు, ఇంకా కనెక్షన్ వద్దు అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ వైఫై రౌటర్ తిరిగి తీసుకెళ్లిపోతారు అనమాట. ఇంకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా మనకి రీఫండ్ అయితే రాదనమాట. అదే జియో కానీ ఎయిర్టెల్ కానీ వీళ్ళు చూసినట్లయితే వైఫై రౌటర్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు. మీకు కనెక్షన్ వద్దనుకున్న ఆ వైఫై రౌటర్ ని మీరు పెట్టుకున్న వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ అయితే చెప్పరు అనమాట. కానీ వీళ్ళు ప్రాణాలు తోడేస్తూ ఉంటారు అనమాట, మాకు వైఫై రౌటర్ కావాలి రిటర్న్ చేసేయండి అని. సో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే యాక్ట్ ఫైబర్ నెట్ లో ఉంది. ఇంకా మనం నెక్స్ట్ ఈ ప్లాన్స్ చూద్దాము విజయవాడలో ఏమేమి ఉన్నాయని. సో ముందుగా ఇక్కడ చూసినట్లయితే మనకి హోమ్ ఇంకా బిజినెస్ 2 రకాల ప్లాన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు అనమాట. సో బిజినెస్ ని నేను చెప్పను, ఎందుకంటే అవన్నీ ఎక్కువ కాస్ట్లో ఉంటాయి, డమ్మీ ప్లాన్స్ అన్నమాట. ఇంకా హోమ్ ప్లాన్స్నే చెప్తాను నేను మీకు. ఇంకా హోమ్ ప్లాన్స్లో వీళ్ళు 2 రకాలుగా కేటగరైజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చి బండల్ ప్లాన్స్, ఒకటి వచ్చి స్పీడ్ ప్లాన్స్. సో ముందుగా అయితే మీకు నేను స్పీడ్ ప్లాన్స్ గురించి చెప్తాను. ఇంకా ఇక్కడ బడ్జెట్ ప్లాన్స్, మెష్ రౌటర్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ అవసరం లేదు. మీకు స్పీడ్ ప్లాన్సే బడ్జెట్ ప్లాన్స్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. సో స్పీడ్ ప్లాన్సే మనం చూద్దాం ఇక్కడ. సో స్పీడ్ ప్లాన్స్ని నేను ఇక్కడ చూస్ చేసుకున్నానంటే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తాయి ఆప్షన్స్. సో ఆఫర్స్ అయితే స్పీడ్ ప్లాన్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా స్పీడ్ ప్లాన్స్ కి బండల్ ప్లాన్స్ కి తేడా ఏమిటంటే బండల్ ప్లాన్స్ లో వచ్చేసి మీకు ఓటీటీ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. స్పీడ్ ప్లాన్స్ లో వచ్చేసి లైవ్ టీవీ ఛానల్స్ కానీ ఓటీటీ కానీ రావు, జస్ట్ ఇంటర్నెట్ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇదే అనమాట దీని మధ్యలో డిఫరెన్స్. ఇంకా స్పీడ్ ప్లాన్స్ లో మనం ఫస్ట్ చూసినట్లయితే 50 Mbps స్పీడ్ తో వస్తుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 499 rupees per month అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే నేను చెప్పబోయే ప్లాన్స్ అన్ని వితౌట్ జిఎస్టీ అనమాట. దీని మీద జిఎస్టీ లేదు. ఈ కనెక్షన్ ఇక్కడ ఇచ్చిన ప్లాన్స్ వితౌట్ జిఎస్టీ ఇచ్చున్నారు. మీరు ఒకవేళ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏ ప్లాన్ అయితే మీకు కావాలో దాని మీద 18% జిఎస్టీని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ విజయవాడలో మనకి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి స్పీడ్ ప్లాన్ లో 50 Mbps ఉంటుంది, 499 rupees per month. ఇంకా దాని తర్వాత 75 Mbps ప్లాన్ ఒకటి ఉంది, ఇది 599 rupees per month. దాని తర్వాత 150 Mbps ప్లాన్ 749 rupees per month. ఇంకా మీరు అనుకోవచ్చు ఏంటి ఫ్రీ రౌటర్ రాస్తున్నారు కదా, దాని గురించి చెప్పలేదే అనేసి. ఫ్రీ రౌటర్ నేను చెప్పినట్టు 6 months ప్లాన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇక్కడ వీళ్ళు ఇస్తారండి. 6 months బిలో ఏ ప్లాన్ తీసుకున్నా మీకు ఫ్రీగా వైఫై రౌటర్ అయితే వీళ్ళు ఇవ్వరన్నమాట. సో ఇక్కడ చూడండి చిన్నదిగా స్టార్ కనిపించినట్టుగా పెట్టున్నారు. సో అలా ఉంటాయన్నమాట. ఇంకా దాని తర్వాత 150 Mbps ప్లాన్ ఒకటి ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 749 rupees అన్నమాట. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీకు చూడండి ఇక్కడ 150 Mbps తో
ఈ ప్లాన్ ఒకటి ఇచ్చున్నాడు 749, మళ్ళీ 150 MBPS తోనే 749 రూపీస్కి మళ్ళీ ఇంకో ప్లాన్ ఇచ్చాడు. అయితే ఎందుకు ఇలాగా 2 సార్లు ఇచ్చాడు అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ 749 రూపీస్ పర్ మంత్ ప్లాన్ లో ఇక్కడ చూడండి నెట్ఫ్లిక్స్ అనేసి ఇచ్చున్నాడు, ఆల్సో ఇంక్లూడ్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి దీంట్లో నెట్ఫ్లిక్స్ కూడా ఓటీటీ వస్తుంది అనమాట. అయితే దీనికంటే బెస్ట్ నేను దీన్నే తీసుకోవచ్చు కదా అనేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ దీని మధ్యలో కూడా తేడా ఉంటుందండి, వాళ్ళు ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ తేడా చూపిస్తే మళ్ళీ మనలాంటోళ్ళు తీసుకోరు కాబట్టి ఇక్కడ ఏమిటంటే మీకు FUP లిమిట్ అంటే మీరు ఒక కనెక్షన్ తీసుకున్నారు, సపోజ్ ఈ కనెక్షన్ తీసుకున్నారు లేదా ఈ కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి, దీని రెండింటి మధ్యలో తేడా ఏముంటుందంటే ఇక్కడ దీంట్లో నెట్ఫ్లిక్స్ లేదు కదా. ఇక్కడ చూడండి ఈ 150 MBPS ప్లాను ఇది రెండు ఒకే ప్రైస్, కాకపోతే దీంట్లో నెట్ఫ్లిక్స్ లేదు కాబట్టి దీంట్లో వచ్చేసి ప్రతి మంత్ మీకు ఇన్ని సర్టెన్ GB అనేసి ఒక 1000 GB ఇస్తారనుకోండి వీళ్ళు, క్యాపింగ్ 1000 GB వరకు 150 MBPS స్పీడ్లో అయితే ఇంటర్నెట్ వస్తుంది. 1000 GB మీరు ఒక నెల లోపు వాడేస్తే దాని తర్వాత దాని స్పీడ్ తగ్గిపోయి 64 kbps అలా తగ్గిపోతుంది అనమాట. అదే ఇక్కడ 1000 GB ఇస్తున్నారు అనుకోండి, ఇక్కడ నెట్ఫ్లిక్స్ని వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ 1000 GB ఇవ్వరు, 800 GB లేదా 750 GB ఇంత మాత్రమే FUP లిమిట్ ఇస్తారనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అవన్నీ వీళ్ళు ఇక్కడ చెప్పరు అనమాట. మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత మీకు తెలిసి వస్తుంది యాప్లో ఏమిటి అనేసి. లేదంటే ముందుగానే మీరు తెలివైన వాళ్ళు అయితే రిప్రజెంటేటివ్ని ఎవరైతే కనెక్షన్ ఇవ్వడానికి వస్తారో వాళ్ళని అడిగి మీరు కనుక్కోవచ్చు. డీటెయిల్గా అయితే వాళ్ళు కూడా చెప్పరు అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని తీసుకోండి. ఇక్కడ నెట్ఫ్లిక్స్ వస్తుంది కదా, ఇది తీసుకుందామంటే నిండా మునిగిపోతారు. సో కాబట్టి ఆలోచించి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా చూడండి 150 MBPS 749 అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి రికమెండెడ్ ఫర్ ఫాస్ట్ స్పీడ్స్, రికమెండెడ్ ఫర్ కనెక్టింగ్ మల్టిపుల్ డివైసెస్ సైమల్టేనియస్లీ. సో ఏమిటి ఇదంతా, రికమెండెడ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో మీకు స్పీడ్ ఒకటే వస్తుంది, మళ్ళీ రికమెండెడ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇది ఫాస్ట్ స్పీడ్, ఇదంతా ఏంది? 150 MBPS స్పీడ్ వస్తుందంటే అన్నిట్లో ఒకటే ఉంటుంది. మీరు ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇస్తున్నారు, దీనికి తేడా చూపిస్తున్నాయి, ఇక్కడ వేరేది మళ్ళీ 749. ఒక్క ప్లాన్ ఇవ్వండి, దాన్ని సర్దండి అన్నిటికీ, అంతేగాని ఇక్కడ తనిగా అక్కడ తనిగా ఇంకా ఇక్కడ దీనికి తనిగా టైటిల్స్ పెట్టి ఏం చేసేది దీంతో మనము. దీని తర్వాత 200 MBPS స్పీడ్ ప్లాన్ వస్తుంది, అది 1049. ఇంకా ఇక్కడ కూడా 1049 200 MBPS ప్లాన్స్ అన్నమాట. సో దీంట్లో కూడా ఏదో ఒకటి పెట్టుంటారు అన్నమాట, వీళ్ళు గ్లిచ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ చెప్పరు అనమాట. సో మీరు విజయవాడలో యాక్ట్ 500 ప్లాన్స్ తీసుకోవాలని అనుకుంటుంటే ఈ ప్లాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఎప్పుడు కూడా ప్లాన్స్ తీసుకునే ముందు రిప్రజెంటేటివ్తో క్లారిటీగా మాట్లాడి తెలుసుకోండి, అప్పుడే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది వేయండి, కనెక్షన్ తీసుకోవాలా లేదా అనేసి. సో విజయవాడ లాంటి చోట్ల మీకు జియో ఎయిర్టెల్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు జియో అండ్ ఎయిర్టెల్ తీసుకోవడం బెస్ట్. ఒకవేళ మీ ఏరియాలో జియో ఎయిర్టెల్ రావట్లేదంటే అలాంటప్పుడే యాక్ట్ని చూడండి, లేకపోతే జియోనే తీసుకోవడం బెస్ట్. ఎయిర్ ఫైబర్ కూడా ఉంది వాళ్ళకి కాబట్టి అన్ని చోట్ల మంచి కనెక్టివిటీ అయితే వస్తుంది జియోది. ఇంకా దాని తర్వాత బండల్ ప్లాన్స్లో చూసినట్లయితే బండల్ ప్లాన్లో వచ్చేసి మనకి OTT యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. సో బండల్ ప్లాన్స్లో స్టార్టింగ్ 40 MBPS స్పీడ్తో వస్తుంది, ఇది 649 రూపీస్ పర్ మంత్ అన్నమాట దీనికి కాస్ట్. ఇక్కడ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్, జీటీవీ, సన్ నెక్స్ట్, ఇంకా FTV, ఇంకా 400+ లైవ్ టీవీ ఛానల్స్. ఇంతకు ముందు వచ్చేసి 300+ లైవ్ టీవీ ఛానల్స్ వచ్చేది, ఇప్పుడు 100 ఛానల్స్ పెంచేస్తున్నారు, కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అది ఏ 100 ఛానల్స్ వస్తున్నాయో ఏ ఛానల్ లిస్ట్ అనేది మనకైతే తెలియదండి. ఇంకా దాని తర్వాత 50 MBPS స్పీడ్తో వస్తుంది, ఇది దీంట్లో వచ్చేసి చూడండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, FTV, ఇంకా 400+ లైవ్ టీవీ ఛానల్స్. ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా ఈటీవీ విన్ అనేది ఇంకొక OTT అయితే మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. సో దీని కాస్ట్ వచ్చేసి 659, ఇది 649, ఇది 659. సో జస్ట్ 10 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట దీనికి మధ్య తేడా. ఇంకా దాని తర్వాత ఇక్కడ అన్నిట్లో అన్లిమిటెడ్ అని రాస్తున్నారండి, అన్లిమిటెడ్ ఉండదు, క్యాపింగ్ ఉంటుంది. ఏదైనా 3300 GB ఉండొచ్చు లేదా 1000 GB క్యాపింగ్ ఉండొచ్చు అనమాట. ఆ GB అయ్యే వరకు అంత ఇంటర్నెట్ మీరు ఈ స్పీడ్లో వస్తుంది. ఆ మొత్తం కన్జ్యూమ్ చేశారనుకోండి, ఇప్పుడు 1000 GB వాడు నెలకి ఇచ్చారు, 50 MBPS స్పీడ్లో 1000 GB రన్ అవుతుంది అనమాట. 1000 GB మీరు ఎప్పుడైతే వాడేస్తారో నెలలోపు, దాని తర్వాత దాని స్పీడ్ తగ్గిపోయి 64 kbps అలా తగ్గిపోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత 100 MBPS స్పీడ్తో వస్తుంది, ఇది 799 రూపీస్. దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, FTV, ఇంకా 400+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఒకటి అడిషనల్గా యాడ్ చేస్తున్నారు, ఇంకా ఈటీవీ విన్ని తీసేశారు ఇక్కడ నుంచి. దాని తర్వాత 100 MBPS స్పీడ్తోనే ఇక్కడ ఇంకో ప్లాన్ ఉంది, ఇది 798 రూపీస్.
కాకపోతే దీంట్లో మనకి సోనీ లివ్ అనే ఒక యాప్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు. సోనీ లివ్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఇక్కడ FTV లేదు, ఈటీవీ విన్ని యాడ్ చేశారు. ఇంకా ఇక్కడ నెట్ఫ్లిక్స్ లేదు. దాని తర్వాత 150 Mbps ప్లాన్, దీంట్లో నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, FTV, 400+ లైవ్ టీవీ ఛానల్స్. ఇక్కడ ఈటీవీ విన్ని తీసేశారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొన్నిట్లో ఒక యాప్ ఉంటుంది, కొన్నిట్లో ఆ యాప్ ఉండదు అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట వీళ్ళతోని వ్యవహారము. వీళ్ళు ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు మనకి ప్రతి కస్టమర్కి సాటిస్ఫై అయ్యేలాగా ఒకే విధమైనటువంటి యాప్స్ ఇవ్వాలి. ఎక్కువ పే చేసే వాళ్ళకి కావాలంటే ఎక్కువ యాప్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టిన యాప్ ఇక్కడ తీయేశాడు, ఇక్కడ పెట్టిన యాప్ ఇక్కడ తీయేశారు. సో ఈ విధంగా అయితే కచరా చేసి పెట్టున్నారు యాక్ట్ వాళ్ళు. ఇంకా దీని తర్వాత 150 Mbps స్పీడ్తోనే మనకి ఇక్కడ చూడండి 998 రూపీస్ ప్లాన్ ఒకటి ఉంది. ఇంకా అయితే ఇక్కడ ఈ యాప్స్ అయితే వస్తున్నాయండి. దాని తర్వాత 1000 Mbps 1499. 1000 Mbps అంటే 1 GB అనుకోకండి, 1024 MB అంటే 1 GB అన్నమాట. సో మాక్సిమం చాలా మంది దీన్ని కూడా 1 GB అనేసి అనుకుంటారు. కాకపోతే వీళ్ళు కూడా 1 GB అనేసి ఇక్కడ ఇవ్వలేదు, 1000 Mbps అనేసి ఇచ్చారు. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 1499 రూపీస్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఇవి మనకి లైవ్ టీవీ ఛానల్స్, ఇంకా OTT యాప్స్ అయితే ఇవి వస్తాయన్నమాట. మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి, కొత్త కనెక్షన్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా ఇక్కడ న్యూ కనెక్షన్ ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్ ని మొబైల్లో నుంచి కూడా విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి న్యూ కనెక్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ హోమ్ క్యా బిజినెస్ క్యా అని చూస్ చేసుకోవాలి. హోమ్ బిజినెస్ అయినా హోమే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ పేరు, ఫోన్ నంబర్, సిటీ, అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఆర్నో ఏదైనా పెట్టండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత గెట్ ఆఫర్ మీద క్లిక్ చేశారంటే మీకు మీ మొబైల్ నెంబర్ మీద అయితే OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి నెక్స్ట్ ఫర్దర్ మనం ప్రాసెస్ చేసామంటే మీకు ఈ కంపెనీ వాళ్ళు అయితే రిటర్న్ కాల్ చేస్తారు. కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కుంటారు, ఎక్కడ హౌస్ ఏమిటి అనేసి. దాని తర్వాత రిప్రజెంటేటివ్ని పంపిస్తారు. అక్కడ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వగలిగితే మీ ఏరియాలో, విజయవాడ అంటే విజయవాడ మొత్తంలో మీకు వీళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ దొరకకపోవచ్చు. కొన్ని ఏరియాస్లో వీళ్ళు సెటప్ చేసి ఉంటారు అనమాట. అక్కడి నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి. కొన్ని ఏరియాస్లో ఇవ్వకుండా పోవచ్చు కూడా. సో కాబట్టి రిప్రజెంటేటివ్ వచ్చి మీ ఇంటి దగ్గర చెక్ చేసి కనెక్షన్ ఇవ్వగలిగేలాగైతే సేమ్ డే ఇచ్చేస్తారు, లేదా 24 hours లోపు మీకు కనెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళ ఆఫర్స్, ఇంకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్, OTT యాప్స్, లైవ్ టీవీ అయితే ఉన్నాయి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి, టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. లేకపోతే మీరు నా గ్రూప్లో జాయిన్ అయ్యి, నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడి నుంచి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా అడగొచ్చు అనమాట. సో నా గ్రూప్స్ యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ అర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.